ఫోర్జరీ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. డబ్బులిచ్చి ఆస్తి కొన్నట్లు ఆధారాలు చూపించాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. వైసీపీ అధినేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు హైకోర్టులో చుక్కెదురైంది. 4 కోట్ల రూపాయల విలువైన భూమిని ఫోర్జరీ దస్త్రాలతో నాగు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ నమోదైన కేసులో అరెస్టు నుంచి వారికి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్లకు నోటీసిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించబోమంది. ఈ వ్యవహారంలో కట్టా జయకిషోర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టేయాలంటూ పిటిషనర్లు వేసిన క్వాష్ పిటిషన్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అరెస్టు గురించి ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఆ ఆస్తి విలువ ఎంత, ఎంతకు కొన్నారు, చెక్కు ఇచ్చారా, నగదు బదిలీ చేశారా, స్థలం కొనుగోలుకు సొమ్ము చెల్లించినట్లు ఆధారాలను హైకోర్టు ముందుంచి నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత పిటిషనర్లపైనే ఉందని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు మంగళవారం ఈ ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సి రఘు వాదనలు వినిపించారు. శ్రీకాకుళం శివారు చాపురం పంచాయతీ పరిధిలోని భూమిని రజని అనే మహిళ నుంచి తమ్మినేని నాగు కొన్నారని చెప్పారు. ఇందుకోసం వివిధ సందర్భాల్లో 37 లక్షల రూపాయలు చెల్లించారని వాదించారు. సొమ్ము చెల్లించారనడానికి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఆధారమన్నారు. మరణ ధృవపత్రం, కుటుంబ సభ్యుల ధృవపత్రం సృష్టించడంలో పిటిషనర్లకు సంబంధం లేదు కాబట్టి ఫోర్జరీ సెక్షన్ చెల్లదని వాదించారు. మిగిలిన సెక్షన్లు 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే కాబట్టి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 సబ్సెక్షన్ 3 ప్రకారం నోటీసిచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కోట్ల రూపాయల ఆస్తిని కాజేసేందుకు పిటిషనర్లు మరికొంతమందితో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని పోలీసుల తరపున పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. తప్పుడు ధృవపత్రాలు సృష్టించడంలో వీరి పాత్ర ఉందన్నారు. పిటిషనర్లు క్రిమినల్ చర్యలను సివిల్ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్టర్ దస్త్రం తమ్మినేని చిరంజీవి నాగు పేరుపై ఉంటే ఆయన తల్లిదండ్రులు వాణి, సీతారాంలను నిందితులుగా ఎందుకు చేర్చారని పీపీని న్యాయమూర్తి ప్రశ్నించారు. అన్నదమ్ములు, బావమరుదులు, ఇతర కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చి ఉండాల్సిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేసుకు రాజకీయ రంగు పులిమారన్నారు. తమ్మినేని సీతారాం అప్పట్లో స్పీకర్గా ఉన్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇతర నిందితులతో కలిసి నకిలీ ధృవపత్రాలను సృష్టించారని పీపీ వాదనలు వినిపించారు. సబ్ రిజిస్ట్రార్ను ప్రభావితం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ల పాత్ర ఉందని, వారి కళాశాలలో పనిచేసే సిబ్బందే వాంగ్మూలాలు ఇచ్చినట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. స్థలం ఆక్రమణకు గురైందని తెలిసిన వెంటనే పోలీసు కేసు పెట్టకుండా కోర్టులో దావా ఎందుకు వేశారని, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ఫిర్యాదుదారు జయకిషోర్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఫోర్జరీ దస్త్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం అప్పట్లో తెలియదన్నారు. స్థల ఆక్రమణపై సివిల్ కోర్టులో దావా వేశారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ పోలీసులు కవులుగా మారారు. వారు తలుచుకుంటే ఏమైనా సృష్టించగలరని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారాక వాంగ్మూలాలను మార్చేసి నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు దురదృష్టకరమన్నారు. లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనల ప్రకారంగా ఉండాలి తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.